సత్యభామ చూసొచ్చండి. ఇది ఇన్వెస్టిగేషనే ప్రధానంగా సాగింది చిత్రం మొత్తం. ఈ జనరల్గా ఇటువంటి చిత్రాలు మనం చాలా చూస్తుంటాము. నేరస్తుడు ఎవరనేది ప్రతి చిత్రంలో కూడా సస్పెన్స్లో పెడతారు. కానీ ఈ చిత్రంలో ఎవరనేది క్రిమినల్ ఎవరనేది స్టార్టింగ్లోనే మనకు తెలిసిపోవటం వల్ల అంత ఆతృతగా అనిపించదు. సినిమాలో ఒక కాజల్ నటన, చిన్న చిన్న ట్విస్టులు అండి, చిన్న చిన్న ట్విస్టులు అవి మాత్రం బాగున్నాయి. కాకపోతే ఒక జనరల్ ఆడియన్స్కి అయితే, రెగ్యులర్గా చూసే మూవీ లవర్స్కి అయితే సినిమా మంచిగా తీసుకునేది, కానీ లిటిల్ బిట్ కన్ఫ్యూషన్ ఉండిద్దండి. అమ్మాయిల గురించి ఏంటంటే ఉమెన్ ట్రాఫిక్ చూపించారు. షీ 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 సేఫ్ అనే ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్ యొక్క యూజెస్ అనేది బాగా చూపించాడు. అమ్మాయిలు చూడవలసిన చిత్రం అంటే ఇది ఒక్క పాయింట్ అయినా, అంతకుమించి ఏం లేదండి. అమ్మాయిలు ఉమెన్ ట్రాఫికింగ్ చూపించారండి. వాళ్ళు ఇలా ఇటువంటి వల్ల చిక్కుంటే ఎలా బయటపడాలనేది కాజల్ అనేది ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది యాప్ గురించి, దీని యొక్క అడ్వాంటేజెస్ గురించి. దాని మెసేజ్ అనేది ఇంతే, ఇంతకుమించి అనేది మెసేజ్ అనేది ఏం కనిపించలేదు. కొన్ని మైనస్లు ఉన్నాయండి సినిమాలో కూడా. ఇప్పుడు కొన్ని యాక్టింగ్ అనేది న్యాచురల్గానే అనిపించినా కానీ, ఒక క్రిమినల్ దొరికే ఛాన్స్ ఉన్నా కానీ దాన్ని చేతుల ఆధారాలన్నీ వదిలేసి మళ్ళీ పట్టుకున్నట్టుగా, మళ్ళీ ఎంక్వైరీ చేసినట్టుగా అలా చూపించడం అనేది ఒక న్యాచురాలిటీ అనేది కోల్పోయింది ఈ సినిమాలో. మూవీ నథింగ్ అండి. ఒక్క కాజల్ యాక్టింగ్ తప్పితే చిన్న చిన్న ట్విస్టులు. ఇది కొన్ని మెయిన్ ట్రాక్ అనేది సైడ్ తప్పింది. నేరస్తుడి గురించి ఆరా తీసే ఎంక్వైరీలో మెయిన్ ట్రాక్ సైడ్ తప్పి, ఉమెన్ ట్రాఫిక్ కానీ, టెర్రరిజం కానీ, ఒక వీడియో గేమింగ్ కానీ, ఇలా చిన్న స్టోరీలు చెప్పడం వల్ల ఏంటంటే ప్రేక్షకుడికి మెయిన్ స్టోరీ తెలుసుకోవాలన్న ఆసక్తి అయితే ఉండదు. ఇదొకటి బాగా మైనస్ అనిపించింది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ మైనస్ కనిపించినాయి. ఓవరాల్గా ఒక డైలాగ్స్ కూడా ఏం లేవు. ఒక డైలాగ్ అయితే నచ్చిందండి. యాక్టింగ్ ఫైట్స్ ఏం లేదు, ఆయుధం వదిలే అదే మెయిన్. ఒక సత్యభామ అంటుంటారు కదా, అప్పుడు ఆలనాటి సత్యభామ ఆయుధం చేతబట్టి యుద్ధం చేస్తే, ఇప్పుడు సత్యభామ ఆయుధం వదిలేసి యుద్ధం చేసిందండి. అదే యాక్షన్ సీన్స్ అనేది ఒక ఫైట్ ఉంది, అంతకుమించి యాక్షన్ సీక్వెన్స్ ఏం లేదు. కాకపోతే కాజల్ని కొత్తగా ఇటువంటి తరహా చిత్రాలు చూడటం కాజల్ కొత్తగా అనిపిస్తుంది. ఇట్లాంటి చిత్రాలే కోరుకుంటున్నాం. కాజల్ గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అసలు వేరే సినిమాలలో మనం ఆమెని చూడలేదు. కాజల్ గారు యాక్టింగ్ ఇస్ అమేజింగ్. 100% ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీ కోసమే సినిమా. సో ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు కూడా వచ్చేయండి. అమేజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్. లాస్ట్ వరకు మీరు గెస్ చేస్తూనే ఉంటారు ఏమవుతుందని. లాస్ట్ సెకండ్ వరకు ఇట్ విల్ కీప్ యూ అట్ ది ఎడ్జ్ ఆఫ్ యువర్ సీట్. మైండ్ బ్లోయింగ్ ఉంది సినిమా. స్టోరీ అడుగుతున్నా, స్టోరీ లైన్ అంటే ఇదా స్టోరీ బేసిక్గా ఇట్స్ అబౌట్ అ కాప్, కాజల్ గారి గురించి. సో ఆమెకు కేసు వస్తుంది. సో హౌ షీ గోస్ అబౌట్ దట్ కేస్ అని. ఇంకా డీటెయిల్స్ రివీల్ చేస్తే మీకు సినిమా స్పాయిల్ చేసినట్టు అవుతుంది. కానీ ఒక్కటైతే చెప్పగలను, డెఫినెట్లీ మీరు కూర్చున్నారంటే లాస్ట్ సెకండ్ వరకు గ్రిప్పింగ్గా ఉంటుంది సినిమా. ఆవిడ ఫిజిక్ కూడా, ఇఫ్ యు సీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, బాగా పుట్టాక ఒక 360 చేశారు. ఇలా కాళ్ళు మెడ మీద పెట్టి 360. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఈవెన్ జిమ్నాస్ట్స్. ఐ డూ జిమ్నాస్టిక్స్, దట్స్ వై చెప్తున్నా. సో అలాంటిది చేయడం ఒక హీరోయిన్ ఆల్ దీస్ ఇయర్స్, 18 years గ్లామరస్ రోల్స్, అందమైన రోల్స్ చేస్తాం మనం. దానికోసమే వర్క్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ చూస్తే యూ హ్యావ్ పర్ఫార్మెన్స్, యూ హ్యావ్ స్టోరీ, యూ హ్యావ్ వెరీ గుడ్ మ్యూజిక్. అండ్ నాట్ ఓన్లీ కాజల్ అగర్వాల్ గారు, సపోర్టింగ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, నవీన్ చంద్ర గారు ఫెంటాస్టిక్ క్యామియో. అపార్ట్ ఫ్రమ్ దాట్ సినిమాని డ్రైవ్ చేసే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, రిషి కానీ, ఇక్బాల్ చోటు క్యారెక్టర్, ఈ 2 క్యారెక్టర్స్ చాలా బాగా హెల్ప్ చేసినాయి కాజల్ గారి క్యారెక్టర్కి కానీ, ఆవిడ యాక్టింగ్కి కానీ, అండ్ స్టోరీకి కానీ. అండ్ క్లైమాక్స్లో ఇక్బాల్ అనే క్యారెక్టర్ ఒక కాజల్ గారికి కానీ, లేకపోతే ఒక సీనియర్ యాక్టర్స్కి ధీటుగా he gave a very good settled performance which is not expected from a youngster or a debutant. ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది. చిన్న ఐ మూమెంట్స్ కానీ, ద ఐ బాల్తో
అది బాగా క్యాప్చర్ చేసిందని నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ వచ్చిన వాళ్ళందరూ థ్రిల్లర్ అనే వస్తున్నారు, బట్ డ్రామా కూడా ఎక్స్పెక్ట్ చేయండి, ఎందుకంటే ప్యూర్ క్రేజీ ఎమోషన్ ఉంది, అది క్లైమాక్స్లో హిట్ అవుతుంది. ముందు వచ్చిన డ్రామాని కన్జ్యూమ్ చేస్తే 100% ఐ గెస్ యూ విల్ హ్యావ్ అ వెరీ వెరీ గుడ్ టైం. 100%. అండ్ మోర్ ఓవర్ మీరు సత్యభామ అని చెప్పగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, మధ్యలో ఒక సాంగ్ వచ్చింది సత్యభామ ఇక్కడ ఓల్డ్ సిటీకి వెళ్తుంది, అక్కడ సత్యభామ చిన్న ట్రాక్ నడుస్తుంది బీజిఎం వెనకాల. ఇట్స్ అమేజింగ్. ఆ రైటర్ ఎవరో కానీ ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దట్ రైటర్. ఈవెన్ స్టోరీ కూడా వెరీ గుడ్, ఎమోషన్ వర్కౌట్ అయింది. కొన్ని మ్యాచ్ షాట్లు జంప్ కట్లు ఉన్నాయి, ఎడిటింగ్ మెయిన్ ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వడానికి. అండ్ వెరీ గుడ్, ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ ఫర్ ఉమెన్ టు వాచ్, అంటే ఉమెన్ చూడాలి ఇలాంటి మూవీ. అండ్ ఇట్స్ వెరీ గుడ్. లైక్ షీ టీమ్ యాప్ ఒకటి ఉంది, దాన్ని కూడా వెరీ సటిల్ వేలో ప్రమోట్ చేయడం జరిగింది మూవీలో. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ కదా సొసైటీకి కూడా. అండ్ యా, అండ్ దట్స్ ఇట్. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అండ్ కాజల్ గారికి 100% ఉమెన్ ఓరియంటెడ్ సినిమా, కానీ ఎక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమా లాగా అయితే అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రతిసారి ఉమెన్ ఓరియంటెడ్ సినిమా అనగానే అమ్మాయిలు ఏదో బాధపడిపోతున్నారు, సొసైటీలో చాలా ఇదైపోతుంది అని చూపిస్తున్నారు. బట్ అది నోటితో చెప్పేయకుండా సినిమాటిక్గా చూపిస్తే చూసేవాడికి విజువల్గా మైండ్లో గుర్తుండిపోద్ది. విన్నాడంటే వాడు వినేసి వదిలేస్తాడు. అది ఎంత విజువల్గా చూపించారనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ దట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ ద మూవీ. అండ్ మేజర్ మూవీ డైరెక్టర్ గారు ఐ గెస్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద మూవీ, అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ దట్ ఈస్ టేకింగ్ అప్ సచ్ స్క్రిప్ట్స్. అండ్ స్టోరీ రైటర్కి కూడా ఇట్స్ వెరీ గుడ్, యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ దిస్ గైస్. దట్స్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్ మూవీ.